project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రేపు జరగబోతుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో తన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఏదైతే ఉందో అక్కడ సొంత నివాసాన్ని అయితే ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ రేపు గృహప్రవేశం చేరేందుకు కూడా అంతే కూడా ముహూర్తం ఖరారైనట్టుగా ప్రధానంగా చెప్పొచ్చు. రేపు ఉగాది రోజు పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టబోతున్నారు. అలాగే తన సొంత నివాసంలో రేపు ఉదయం 9:38 నిమిషాలకైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకునేందుకు కూడా ముహూర్తం కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితులను ప్రధానంగా చెప్పొచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఉగాది వేడుకలు తన నూతన గృహం ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారి ఏదైతే ఉందో అలాగే కత్తిపూడి కాకినాడ వెళ్ళే రహదారి మధ్యలో ఉన్నటువంటి రోడ్డుగా ఆనుకున్నటువంటి ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తెలిసిందే. ఆర్టీవీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండబోతున్నారని మనం నివాసాన్ని మొట్టమొదటిగా చూపించడం జరిగింది. ఆ నేపథ్యంలో మనకు ప్రధానంగా పవన్ కళ్యాణ్ రేపు ఇదే గృహం మనం చూస్తున్నటువంటి గృహంలోనే రేపు పవన్ కళ్యాణ్ ఉదయం 9:38 నిమిషాలకైతే ఈ నివాసంలో గృహప్రవేశం చేయబోతున్నారు. అలాగే అనంతరం రేపు ఉగాది వేడుకలకు సంబంధించినటువంటి పంచాంగ శ్రవణంతో పాటు అన్ని కూడా ఏర్పాట్లు చేసేందుకు రంగం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మనం ప్రధానంగా చూసుకుంటే రేపు ఉదయం హైదరాబాద్ నుంచి అయితే నేరుగా రాజమండ్రి వస్తారు. రాజమండ్రిలో ప్రత్యేక విమానం ద్వారా రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి నుంచి అయితే గొల్లప్రోలు అయితే చేరుకున్నారు. గొల్లప్రోలు నుంచి రోడ్డు మార్గాన చేబ్రోలు మనం చూస్తున్నటువంటి నివాసానికి అయితే పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నానికి మనకు వచ్చినటువంటి సమాచారం. ప్రస్తుతం మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ కోసం సిద్ధమైనటువంటి నివాసం రేపు ఇదే గృహంలో రేపు పవన్ కళ్యాణ్ అయితే తన రేపు అడుగు పెట్టబోతున్నారు. ఇదే నివాసంలో రేపు ఉదయం 9:38 నిమిషాలకైతే ముహూర్తం ఫిక్స్ అయిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రేపు ఉగాది వేడుకలు అలాగే ఇక్కడ ఉగాది వేడుకలు జరిపేందుకు ఇప్పటికే అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ ఉగాది వేడుకలు పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఇక్కడ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ అంతా కూడా రేపు ఉగాది పచ్చడికి కూడా సంబంధించినటువంటి అక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రధానంగా చూడవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యి ఇంట్లో నివాసం ఉన్నటువంటి డూప్లెక్స్ మన అందరూ కూడా తెలిసిందే. మొదటగా ఆఫీస్ కార్యాలయం అలాగే రెండో ఫ్లోర్లో చూసుకుంటే మన ప్రధానంగా డూప్లెక్స్ బిల్డింగ్తో పాటు మూడో ఫ్లోర్ కూడా మెట్ల మార్గం ద్వారా డూప్లెక్స్ మెట్ల ద్వారా పైకి వెళ్ళేందుకు కూడా మొత్తం ఎంతో హంగులతో మొత్తం నివాసం కూడా సిద్ధపరిచారు. పవన్ కళ్యాణ్ అన్నారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చెప్పారో దానికి ప్రకారంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా 4 రోజుల పర్యటన అనంతరం తిరిగి వెళ్ళిన పవన్ కళ్యాణ్ తన గృహం ఏదైతే ఉందో ఇక్కడే ఉగాది పురస్కరించుకుని ఉగాది పూజలతో పాటు అలాగే ప్రధానంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకునే పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికే ఇక్కడ ఇంటిని కూడా మొత్తం అన్ని విధాలుగా అంగులతో దిద్దినటువంటి పరిస్థితిని విద్యుత్ అలంకరణలతో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రేపు ఉగాది వేడుకలు కావడంతో మామిడి తోరణాలతో పాటు అరటి కాయలు అలాగే అరటి గెలలు కూడా ఇక్కడ మొత్తం అన్ని కూడా తీర్చిదిద్ది ఎంతో రేపు ఉగాది పంచాంగ శ్రవణం కూడా ఎంతో ఆర్భాటంగా చేస్తారు. అనంతరం రేపు ఉదయం 38 నిమిషాలకి గృహప్రవేశం అనంతరం తన ప్రధానంగా చూసుకుంటే ఆయన పంచాంగ శ్రవణం పక్క జరిగితే పంచాంగ శ్రవణం తర్వాత అయితే మనకు ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. సమావేశం అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ మంగళగిరి కానీ హైదరాబాద్ కానీ వెళ్ళే అవకాశం ఉందంటే మనకు వచ్చినటువంటి సమాచారంగా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా నియోజకవర్గంలో రాజకీయాలన్నీ కూడా హాట్ టాపిక్గా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఏది ఏమైనా మా భారీ మెజార్టీతో గెలిపిస్తామని పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. మరో పక్కన వైసీపీ నుంచి వంగా గీత వేస్తున్నదైతే ఒక పక్కన బరిలో ఉన్నారు. ఇద్దరు కూడా పోరావారి పోటీ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏ విధంగా వ్యూహాత్మకంగా వెళ్తారు, ఇక్కడ ఈ నివాసం నుండి తన రాజకీయం ఏ విధంగా తీర్చిదిద్దారు, రాజకీయ వ్యూహాలకు ఇక్కడ నుంచి కూడా పదును పెట్టబోతున్నారు. ఇక్కడే ఉంటూ ఇక్కడే నియోజకవర్గ ప్రజలు 54 గ్రామ ప్రజలకు కూడా నేను అందుబాటులో ఉంటాను, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నేలను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాను, పిఠాపురం నేలను సొంతం చేసుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ ఏదైతే మాట చేశారో ఆ విధంగానే ఇక్కడ ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకునే కాకుండా అందరూ కూడా అందుబాటులో ఉండేందుకు కూడా ఇక్కడికి అన్ని ఏర్పాట్లు చేశారు మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనకి ఇప్పుడు రేపు ఉగాది వేడుకలు పురస్కరించుకుని రేపు ఉదయం 9:38 నిమిషాలకు తన భార్య సతీమణి ఎవరైతేనో తనతో పాటు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటే మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. రేపు ఉదయం 9:38 నిమిషాలకి జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ ఇదే గృహంలో నివాసంలో అడుగు పెట్టబోతున్నారు. అనంతరం అక్కడ పంచాంగ శ్రమ అలాగే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధానంగా చూసుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పంచాంగ శ్రమంతో పాటు ఉగాది వేడుకలు అలాగే కార్యకర్తలతో అలాగే ముఖ్య నాయకులతో కూడా సమావేశమై తిరిగి మధ్యాహ్నం మళ్ళీ 3-4 గంటల ప్రాంతాలకు మళ్ళీ తిరిగి వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నివాసం ఎవరు అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నివాసం ఈ యొక్క చేబ్రోలు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఓడూరు నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆ నాగేశ్వరరావు ఆయన కూడా జనసేన అభిమానితో పాటు జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ఒక రైతు కుటుంబాన్ని ఎంతో ఇష్టం పవన్ కళ్యాణ్కి. అటువంటి రైతు కుటుంబం ఈ యొక్క నియోజకవర్గంలో ఒక అరుదైన మామిడి రకాలు కూడా తయారు చేసినటువంటి రైతు ఓడూరు నాగేశ్వరరావు అలాగే తన కొడుకు ఎవరైతే ఉన్నారో కుమారుడు కిషోర్ కూడా పవన్ కళ్యాణ్కి ఎంతో సన్నిహితుడు. గతంలో కూడా జనసేనలో కూడా చేరారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇది నివాసాన్ని ఒక ఎటువంటి డబ్బులు తీసుకోకుండా కేవలం ఉచితంగానే ₹1 అద్దెతో పవన్ కళ్యాణ్కి ఇస్తానంటూ అది కూడా ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మా నివాసంలో ఉండడమే నాకు మహాభాగ్యం అంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉగాది వేడుకలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఇక్కడ ఏ విధంగా నూతన గృహంలోకి ప్రవేశించబోతుందో కూడా నియోజకవర్గంలో ఒక ఆసక్తిగా ఒక హాట్ టాపిక్గా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్ RTV చేబ్రోలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.